ఛానల్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: సీఎం అయినా పీఎం అయినా అరెస్ట్ అయితే అవుట్. ఇక రైళ్లలోనూ లగేజీపై నియంత్రణ. ఇండియా అభ్యర్థిగా సుదర్శన్ రెడ్డి. 6,000 మంది విదేశీ విద్యార్థుల వీసాలు రద్దు. ప్రజల ఆరోగ్యంతో రెస్టారెంట్లు బేకరీల చెలగాటం. గడ్డి మీద నడకతో ఆరోగ్య ప్రయోజనాలు. ఈరోజు వార్తలను చూద్దాం. సీఎం అయినా పీఎం అయినా అరెస్ట్ అయితే అవుట్. 5 సంవత్సరాలు అంతకు మించి శిక్ష పడే అవకాశం ఉన్న తీవ్రమైన క్రిమినల్ కేసులో అరెస్ట్ అయి 30 రోజులు జైల్లో ఉండే మంత్రులను 31వ రోజు పదవి నుంచి తొలగించే కీలక బిల్లును ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు లోక్సభలో ప్రవేశపెట్టనుంది. కేంద్రంలో ప్రధానమంత్రి సహా మంత్రులంతా, రాష్ట్రంలో ముఖ్యమంత్రి సహా మంత్రులంతా ఈ బిల్లు పరిధిలోకి వస్తారు. మంత్రిమండలి ఉన్న కేంద్రపాలిత ప్రాంతాలకు ఇది వర్తించే విధంగా బిల్లును రూపొందించారు. నేరారోపణలతో అరెస్ట్ అయిన మంత్రులు రాజీనామా చేయాలని ఏ చట్టంలోనూ రాజ్యాంగ నిబంధనల్లోనూ లేదు. కానీ రాజీనామా చేయడం సాంప్రదాయంగా వస్తోంది. ఢిల్లీ ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ గత ఏడాది మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయిన కేజ్రీవాల్ తొలిసారిగా ఈ సాంప్రదాయాన్ని ఉల్లంఘించారు. జైలు నుంచే ప్రభుత్వ పాలన చేసేందుకు ప్రయత్నించి సుప్రీంకోర్టు చేతిలోనూ చీవాట్లు తిన్నారు. తమిళనాడులోనూ అరెస్ట్ అయిన మంత్రి సెంథిల్ బాలాజీ విషయంలో సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం తాజా బిల్లును తీసుకొస్తోందని భావిస్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు 3 బిల్లులను లోక్సభలో ప్రవేశపెడతారు. వాటిలో మొదటిది 130వ రాజ్యాంగ సవరణ బిల్లు, రెండవది కేంద్ర పాలిత ప్రాంతాల సవరణ బిల్లు, మూడవది జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు. 3 బిల్లులు అరెస్ట్ అయిన మంత్రులను తొలగించేందుకు ఉద్దేశించినవి. ఈ బిల్లుల ప్రకారం వరుసగా 30 రోజుల పాటు జైల్లో ఉన్న మంత్రి రాజీనామా చేయకపోతే 31వ రోజు ఆటోమేటిక్గా అతని పదవి రద్దవుతుంది. అయితే ఆ నేరం 5 సంవత్సరాలు అంతకు మించి శిక్ష పడే అర్హత ఉన్న నేరమై ఉండాలి. ఏకంగా ప్రధానమంత్రి పదవిని కూడా చేయబోయే చట్టం పరిధిలోకి తీసుకురావడం చర్చనీయాంశం అయింది. ఇక రైళ్లలోనూ లగేజీపై నియంత్రణ. విమానాల్లో వెళ్లేటప్పుడు మనం తీసుకువెళ్లే సామాను బరువుపై నియంత్రణలు ఉంటాయి. నిర్ణీత బరువుకు మించితే అదనపు రుసుము చెల్లించవలసి ఉంటుంది. చాలామందికి తెలియని విషయం ఏమిటంటే, రైళ్లలో మనం తీసుకువెళ్ళగలిగే సామాను బరువు మీద కూడా అలాంటి నియంత్రణలే ఉన్నాయి. కానీ ఇన్నాళ్ళు దాన్ని పట్టించుకోవట్లేదు. ఇకపై ఆ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని రైల్వే శాఖ ఒక నిర్ణయానికి వచ్చింది. దాని ప్రకారం ప్రస్తుతానికి కొన్ని ప్రధాన రైల్వే స్టేషన్లలో ప్రయాణికులు తమ లగేజీ బరువును ఎలక్ట్రానిక్ తూకాలపై తూయించుకోవాల్సి ఉంటుంది. పరిమితికి మించిన బరువు ఉంటే దానిపై అదనపు రుసుము లేదా జరిమానా విధిస్తారు. ఏసీ మొదటి తరగతి ప్రయాణికులైతే ఒక్కొక్కరు 70 కిలోల దాకా బరువు ఉన్న లగేజీని తీసుకువెళ్ళవచ్చు. దీనిపై మార్జినల్ అలవెన్స్ 15 కిలోలు అంటే 85 కిలోల దాకా అదనపు రుసుము లేకుండా తీసుకువెళ్లే వీలుంది. ఏసీ 2వ తరగతి ప్రయాణికులు 60 కిలోలు, 3వ తరగతి ప్రయాణికులు 50 కిలోల దాకా లగేజీని తీసుకువెళ్లే వీలుంది. ఇండియా అభ్యర్థి సుదర్శన్ రెడ్డి. ఉపరాష్ట్రపతి పదవికి తమ అభ్యర్థిగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిని నిలబెట్టాలని ఇండియా కూటమి ఏకగ్రీవంగా నిర్ణయించింది. మంగళవారం మధ్యాహ్నం జరిగిన ఇండియా కూటమి సమావేశంలో జస్టిస్ సుదర్శన్ రెడ్డి పేరును కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్వయంగా ప్రతిపాదించారు. ఇండియా కూటమి నేతలందరూ ముక్తకంఠంతో మద్దతు తెలిపారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి దేశంలో అత్యంత ప్రముఖ న్యాయ నిపుణుడని, ప్రగతిశీల భావాలు కలిగిన ఆయన ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా, గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా సేవలు అందించారని ఖర్గే తెలియజేశారు. ఆయన నిరంతరం సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం కోసం పోరాడారని అన్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికను ఒక సైద్ధాంతిక పోరుగా ఖర్గే అభివర్ణించారు. దేశ స్వాతంత్రోద్యమ విలువలు, రాజ్యాంగంలోని ప్రజాస్వామిక స్ఫూర్తికి ప్రతీకగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి నిలిచినందువల్లే ఆయనను ప్రతిపక్షాలు ఉమ్మడి అభ్యర్థిగా ఎంచుకున్నాయని అన్నారు.
21న నామినేషన్లు దాఖలు చేస్తారని ఖర్గే తెలియజేశారు. 6,000 మంది విద్యార్థుల వీసాలు రద్దు. అమెరికాలో చదువుతున్న విదేశీ విద్యార్థులపై ట్రంప్ సర్కార్ కొరడా జల్పించింది. చట్టాలను ఉల్లంఘించడంతో పాటు దేశంలో అనధికారికంగా ఎక్కువ కాలం నివసించడం తదితర కారణాలతో ఆ దేశ విదేశాంగ శాఖ 6,000 మందికి పైగా అంతర్జాతీయ విద్యార్థి వీసాలను రద్దు చేసింది. వీరిలో ఎక్కువ శాతం మంది దాడులు, దోపిడీలకు పాల్పడటం, డ్రగ్స్, మద్యం మత్తులో డ్రైవింగ్ చేయటం, ఉగ్రవాదానికి మద్దతు పలకడం వంటి ఉల్లంఘనలకు పాల్పడినట్లు చెప్పింది. వీసాలు రద్దయిన 6,000 మందిలో 4,000 మంది చట్టాలను ఉల్లంఘించారని, మరో 200 నుంచి 300 మంది వరకు ఉగ్రవాద కార్యకలాపాలకు మద్దతు తెలిపినట్లుగాను, నిరసనలు తెలిపిన విద్యార్థులను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. ఓపెన్ డోర్స్ సంస్థ నివేదిక ప్రకారం 2023-24 విద్యా సంవత్సరంలో 210కి పైగా దేశాల నుంచి 11 లక్షల మందికి పైగా విదేశీ విద్యార్థులు అమెరికాలోని కాలేజీల్లో చేరారు. ప్రజల ఆరోగ్యంతో రెస్టారెంట్లు, బేకరీల చెలగాటం. ప్రజారోగ్యం ఏమైపోయినా పైసలు మాత్రమే ముఖ్యం. ఇది నగరంలోని రెస్టారెంట్లు, బేకరీ వ్యాపారుల తీరు. గంటలు కాదు, రోజుల తరబడి భద్రపరిచిన ఆహారాన్ని వినియోగదారులకు అందజేస్తున్నారు. కల్తీకి కేరాఫ్గా ఉన్న విజయవాడలోని రెస్టారెంట్లు, బేకరీలలో నాణ్యత ఎంతన్నది మరోసారి బట్టబయలైంది. విజయవాడలో ఫుడ్ సేఫ్టీ అధికారులు, తూనికల కొలతల శాఖ అధికారులు సంయుక్తంగా మంగళవారం నాడు రెస్టారెంట్లు, బేకరీల్లో సోదాలు చేశారు. ఇందులో కిలోల కొద్దీ ఫ్రీజర్లలో ఉన్న నిల్వ ఆహారాన్ని, ఆహార పదార్థాలను బయటకు తీశారు. నగరంలో మొత్తం 40 బృందాలు ఈ సోదాలు చేశాయి. 20 రెస్టారెంట్లు, బేకరీలు, స్వీట్ షాపుల్లో తేడాలను ఈ బృందాలు గుర్తించాయి. వాటన్నిటి నుంచి 39 నమూనాలను సేకరించి ప్రయోగశాలకు పంపడానికి సిద్ధం చేశారు. 13 వ్యాపార సంస్థలకు ఇంప్రూవ్మెంట్ నోటీసులు అందజేశారు. అనుమతి తీసుకుని ఏమాత్రం ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించని 14 వ్యాపార సంస్థలపై కేసులు నమోదు చేశారు. ఆ సంస్థలు నిర్వహిస్తున్న యజమానులను జాయింట్ కలెక్టర్ కోర్టులో హాజరుపరుస్తారు. బేకరీలు, రెస్టారెంట్లలో నిల్వ ఉన్న 100 కిలోల ఆహారాన్ని, కేకులను అధికారులు పారబోయించారు. నగరంలోని కొన్ని రెస్టారెంట్లలో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఫ్యామిలీ రెస్టారెంట్లు, క్వాలిటీ రెస్టారెంట్లుగా ప్రచారం చేసుకున్న హోటళ్లలో అపరిశుభ్రత మధ్య ఆహారం తయారవుతుంది. ఈ రెస్టారెంట్లలో రాత్రిపూట మిగిలిన చికెన్, మటన్ బిర్యానీలను ఫ్రీజర్లలో భద్రంగా ఉంచుతున్నారు. ఆ మరునాడు ఉదయమే వేడి చేసి మధ్యాహ్నం పూట వచ్చే వినియోగదారులకు సరఫరా చేస్తున్నారు. ఈ బిర్యానీల నుంచి చికెన్, మటన్ ముక్కలను వేరు చేసి ఒక ఫ్రీజర్లో భద్రపరుస్తున్నారు. రైస్ను మాత్రం ఒక ప్రత్యేక ఫ్రీజర్లో భద్రపరుస్తున్నారు. గురునానక్ కాలనీలో ఆంజనేయ రెస్టారెంట్ను తనిఖీ చేసినప్పుడు ఈ భాగోతం బయటపడింది. మరికొన్ని హోటళ్లలోనూ ఇదే పరిస్థితి ఉన్నట్లు గుర్తించారు. వాసవ్య నర్సింగ్ హోంలో మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా, వైరల్ ఫీవర్లు అనే అంశంపై జరిగిన 1332వ ఆరోగ్య సదస్సు. వర్షాకాలం రాకతో కలుగుతున్న వాతావరణ మార్పుల కారణంగా డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, టైఫాయిడ్, వైరల్ ఫీవర్ వంటి ఉష్ణమండల జ్వరాలు విస్తరిస్తున్నాయి. ఈ జ్వరాల వల్ల అనేక బాధలు కలగడమే కాకుండా నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకంగా కూడా మారతాయి. అందుకనే ప్రతి ఒక్కరికి ఉష్ణమండల జ్వరాలపై సరైన అవగాహన ఉండాలని ప్రముఖ ఊపిరితిత్తుల వైద్య నిపుణులు డాక్టర్ కె అనిల్ కుమార్ పేర్కొన్నారు. వాసవ్య నర్సింగ్ హోంలో డాక్టర్ సమరం అధ్యక్షతన మంగళవారం జరిగిన ఆరోగ్య సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ఉష్ణమండల జ్వరాలు అనే అంశంపై సవివరంగా ప్రసంగించారు. వర్షాకాలంలో వాతావరణ మార్పులతో ఉష్ణమండల జ్వరాలు అధికమవుతాయన్నారు. వీటి వల్ల తలనొప్పి, అధిక జ్వరం, ఒళ్ళు నొప్పులు, వాంతులు, వికారం, అలసట, చర్మంపై ఎర్రటి మచ్చలు వంటి లక్షణాలు కలుగుతాయన్నారు. ఆ జ్వరాల బారిన పడకుండా ఉండాలంటే తాగునీటిని ఎల్లప్పుడూ మరిగించి వాడటం, చుట్టుపక్కల నీరు నిల్వ లేకుండా చూసుకోవడం, దోమలు పెరగకుండా గుంతలు, బకెట్లు, ట్యాంకులు కప్పి ఉంచటం, రాత్రి నిద్రించే సమయంలో దోమతెరలు వాడటం, వ్యక్తిగత శుభ్రత పాటించడం, కలుషితం లేని ఆహారం భుజించడం అవసరమన్నారు. అధిక జ్వరం, తలనొప్పి,
ఒళ్ళు నొప్పులు, వాంతులు, చర్మంపై ఎర్రటి మచ్చలు కనబడినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించాలన్నారు. సొంత వైద్యం పనికిరాదని వైద్యుల సూచన మేరకే చికిత్స పొందాలని అన్నారు. జ్వరంతో బాధపడుతున్నప్పుడు తగినంత విశ్రాంతి తీసుకోవాలన్నారు. మంచినీటితో పాటుగా ఓఆర్ఎస్ రసాలు ఎక్కువగా తీసుకోవాలన్నారు. పరిశుభ్రమైన వాతావరణం పెంపొందించుకొని మంచి జీవనశైలి అలవర్చుకుంటే జ్వరాలకు గురి కాకుండా నివారించుకోవచ్చునన్నారు. గడ్డి మీద నడకతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు. తెల్లారి లేచింది మొదలు రాత్రి నిద్రపోయే వరకు పని ఒత్తిడి, ఆందోళన అందరినీ వెంటాడుతున్నాయి. వీటిని అదుపులోకి తీసుకురావడానికి ఏదో ఒక టాబ్లెట్ వాడేస్తున్నారు. అయితే దాని ఫలితం తాత్కాలికమే. దీనికోసం కాసేపు గడ్డిలో నడవమని చెబుతున్నాయి పలు అధ్యయనాలు. ఇలా చెప్పులు లేకుండా గడ్డి మీద నడవడాన్నే ఎర్తింగ్ లేదా గ్రౌండింగ్ అని కూడా అంటారు. మీకెంత పని ఉన్నా సరే ఉదయమో సాయంత్రమో రోజు ఓ 10 నిమిషాలు గడ్డిలో నడిచి చూడండి. జర్నల్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ అండ్ పబ్లిక్ హెల్త్లో ప్రచురితమైన ఓ అధ్యయనం ప్రకారం ఒత్తిడి హార్మోన్ అయిన కార్టిజాల్ స్థాయిలను ఈ నడక తగ్గిస్తుందట. నేలపై ఉండే ఎలక్ట్రాన్లు నిద్రలేమిని తగ్గించడమే కాక ఆరోగ్యకరమైన నిద్రకు కారణమవుతాయట. ఇక యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా చేసిన మరో అధ్యయనంలో ఒంట్లోని వాపుని తగ్గించి వ్యాధి నిరోధక శక్తిని కూడా మెరుగుపడుతుందట. అయితే మీరు నడిచే గడ్డిలో పదునేనివేవీ లేకుండా చూసుకోవాలి. మధుమేహులు మాత్రం వైద్యుల సలహాతోనే ఈ నడక నడవడం మంచిది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. భారత్ చైనా సంబంధాలు ప్రపంచ శాంతికి కీలకం. వాంగీతో భేటీ తరువాత మోదీ వ్యాఖ్య. మనం శత్రువులం కాదు, భాగస్వాములమన్న చైనా మంత్రి. అరుదైన ఖనిజాల ఎగుమతికి బీజింగ్ అంగీకారం. ఇరు దేశాల సంబంధాలు మెరుగయ్యాయి. 40 అంతస్తుల ఎత్తుండే రాకెట్ను నిర్మిస్తున్నాం. అంతరిక్ష పరిశోధనలో అద్భుత ప్రగతి సాధించాం. ఓయూ స్నాతకోత్సవంలో ఇస్రో చైర్మన్ వి నారాయణన్. తిరుమల కొండపైకి ఉచిత ప్రయాణం. స్త్రీశక్తి పథకానికి అపూర్వ స్పందన. ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ. గోదావరి ఉప్పొంగే, కృష్ణమ్మ ఉరకలెత్తే. ఉధృతంగా ప్రవహిస్తున్న నదులు. శుభ్మన్ వచ్చేశాడు. బుమ్రాకు చోటు. శ్రేయస్కు నిరాశ. ఆసియా కప్కు భారత జట్టు ఎంపిక. ప్రపంచ కప్ జట్టులో శ్రీచరణి, అరుంధతి. షెఫాలీకి దక్కని అవకాశం. రేణుక పునరాగమనం. మహిళల వన్డే ప్రపంచ కప్ సందడి మొదలైంది. సొంత గడ్డపై జరిగే ఈ టోర్నీకి సెలెక్టర్లు మంగళవారం భారత జట్టును ప్రకటించారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా రాధాకృష్ణన్ నామినేషన్. ఎన్డీఏ కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ 4 సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. పార్లమెంట్ హౌస్లో ప్రధాని మోదీ ఫస్ట్ ప్రపోజర్గా మొదటి సెట్ నామినేషన్ పత్రాలను స్వయంగా సమర్పించారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ను ప్రారంభించిన సీఎం. 5 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా అమరావతిలో ఏర్పాటు చేసిన రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ను సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ప్రారంభించారు. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్లో తిరిగి కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.